ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ నా వందనాలు తెలియజేస్తానండి. ఉదయకాలపు సమయమున ప్రార్థించుకుందాము. అందరూ విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మన ప్రతి అవసరతలను తీర్చే దేవుడుగాను, ప్రతి సమస్యల నుండి తప్పించి కాపాడే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరము విశ్వాసంతో ప్రార్థించుకుందాము. రాత్రంతా దేవుడు మనలను కాపాడి మరొక నూతనమైన దినంలోనికి ప్రవేశపెట్టినందుకు ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. స్తుతి, 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 స్తుతి. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతింపదగిన దేవుడా, పూజార్హుడా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను ప్రభువా. రాత్రంతా కూడా నీ యొక్క సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సురక్షితంగా ఉంచి మరణము నుండి తప్పించి జీవములోనికి నడిపించి ప్రభువా, ఈ విధముగా జీవించటానికి నీవిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి నీకే స్థితులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రములయ్యా. ఈ దినము చూడలేక తండ్రి మాకంటే శ్రేష్ఠులు, విద్యావంతులు, ధనవంతులు, అందమైన వారు ప్రభువా, అనేకమైన వ్యాధులతో, అనేకమైన బాధలతో, అనేకమైన హింసలకు, అనేకమైన ప్రమాదాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. మాలో ఏ యొక్క యోగ్యత లేనప్పటికీ ప్రభువా, వారికంటే మంచి వారము నీతిమంతులము కాకపోయినప్పటికీ తండ్రి, కేవలము నీ ఉచితమైన ప్రేమను బట్టి కృపను బట్టి ప్రభువా, ఈ విధముగా జీవించే కృపను ధన్యతను మీరు అనుగ్రహించినందుకు నీకు మరొకసారి స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నా ప్రభువా. నీవు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకే స్తోత్రములయ్యా. నీవిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని తండ్రి, నీ పాదముల చెంత నీకు మొరపెట్టే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి దేవా. మేము బ్రతుకుచున్నామంటే నీ కృపయ్యా, మేము జీవిస్తున్నామంటే అది నీ కృప మాత్రమే తండ్రి. అటువంటి నీ కృప, నీ దయ, నీ కనికరము తండ్రి నిత్యము కూడా మేము పొందుకొని ప్రభువా, నీలో ముందుకు సాగే ధన్యత మాకందరికీ అనుగ్రహించండి నా ప్రభువా. నాయన, మేము చివరి దినాల్లో, భయంకరమైన దినాల్లో, దుర్దినాల్లో మేము బ్రతుకుచున్నాము తండ్రి. ఏ సమయానికి ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో మేము బ్రతుకుచున్నాము తండ్రి. నాయన, అటువంటి పరిస్థితుల నుంచి మేము తప్పించబడాలంటే ప్రభువా, నిత్యము కూడా నీ సిలువను ఎత్తుకుని నేను వెంబడించి నీ మార్గంలో నడుచుకుని మేము జీవించాలయ్యా. అట్టి కృపను, అట్టి ధన్యతను మాకు అనుగ్రహించండి నా ప్రభువా. నిన్ను విడవకుండగా, ఎడబాయకుండగా ప్రభువా, నీ పాదముల చెంత మాత్రమే నీకు మొరపెట్టే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభువా. భారము కలిగి తండ్రి, దేశము కొరకు, దేశక్షేమము కొరకు ప్రభువా, నీ పాదముల చెంత మొరపెట్టే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి అయ్యా. మా దేశాన్ని కాపాడండి, దేశ ప్రజలందరినీ కూడా కాపాడండి. ప్రతి ఒక్కరిని కూడా రక్షించుకుని నీ రక్షణ మార్గంలోనికి నడిపించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతంలాడుచున్నాను నా ప్రభువా. నీకు స్తోత్రములయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి నా ప్రభువా. ప్రతి ఒక్కరికి నీ కాపుదల, నీ భద్రత దయచేయండి అయ్యా. నీ సురక్షితమైన రెక్కల చాటున భద్రపరచండి నా ప్రభువా. అజ్ఞాన కాలంలో ప్రభువా, నువ్వు చూసి చూడనట్టుగా వదిలివేసావయ్యా. ఇప్పుడైతే అంతటందరూ మారు మనసు పొందాలని ఎదురు చేస్తున్నావు తండ్రి. దేవా, నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థించమంటున్నారయ్యా. అటువంటి భారాన్ని మా యొక్క హృదయాలలో మీరే పుట్టించండి, నడిపించండి అయ్యా. నీ కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలు, నీకే స్థుతులు చెల్లిస్తున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవుడా, నీకు స్తోత్రాలు నాయన. సహాయం చేసి ప్రతి ఒక్కరికి నీ కాపుదలని భద్రత దయచేసి నీ సజీవమైన రెక్కల చాటున ప్రతి ఒక్కరిని కూడా నడిపించండి దేవా. నీకు స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. ఈ సమయమున తండ్రి, మా దేశంలో ఉన్నటువంటి పసిబిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను దేవా. బిడ్డలందరికీ నీ కాపుదల, నీ భద్రత దయచేసి నీ రెక్కల చాటున భద్రపరచండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. వారు త్రాగే పాలల్లో నీ కృపను దయచేయండి. ఆరోగ్యం, బలము, శక్తిని మీరు అనుగ్రహించండి తండ్రి. నీకు వేలాది స్తోత్రాలు ప్రభువా. నీకు లెక్కింపలేని స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా.
బాలింతలకు ఆరోగ్యము దయచేయండి ప్రభువా. నీ కృపను అనుగ్రహించండి నా తండ్రి. నాయన వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతంలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రములయ్యా. చదువుకుంటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. బిడ్డల చదువుల్లోని సహాయము దయచేసి, నీ కాపుదల నీ భద్రత దయచేసి, నీ రెక్కల చాటున భద్రపరచమని నేను వేడుకుంటున్నాను దేవా. రాకపోకలందు నాయన వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేయండి. నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచండి. దుష్టిని దూరపరచండి నా ప్రభువా. మీరే సహాయం చేయండి అయ్యా. నీ దయలో మనుషుల దయలో బిడ్డలు వర్ధిల్లటానికి నీ కృపను దయచేయండి. యవనస్తుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. మీరే బలపరచండి, స్థిరపరచండి నా ప్రభువా. నీ కాపుదల నీ భద్రత దయచేయమని నిన్ను వేడుకుంటున్నాను దేవా. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి నా ప్రభువా. దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న బిడ్డలకు నీ కాపుదలని భద్రత దయచేయండి. వారి ప్రతి అవసరతను కూడా మీరే తీర్చండి. నీ మార్గంలో నడిపించండి నా ప్రభువా. యవన కాలమందు నీ కాడి మోయిట నరునికి మేలంటున్నారయ్యా. అటువంటి మేలైన జీవితము బిడ్డలందరికీ ప్రసాదించమని నేను వేడుకుంటున్నాను. నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డల యొక్క చదువుల్లో సహాయం చేసిన దేవా, ఉద్యోగాలలో కూడా మీరే సహాయం చేసి నడిపించండి. ప్రతి ఒక్కరు కూడా ఆశించిన గమ్యానికి చేరుకునే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి నా ప్రభువా. సహాయం చేయండి అయ్యా. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన నీవు ఇచ్చిన ఉద్యోగాలను దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచమని అడుగుచున్నాను దేవా. నీకే వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుమలాడుచున్నాను దేవా. నీకు వేలాది స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను దేవా. నా ప్రార్థన ఆలకించండి నాయన. మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలను దీవించి ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి నా ప్రభువా. సహాయం చేయండి. దినదినము కూడా నీ కాపుదల నీ భద్రత దయచేయండి. వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచండి ప్రభువానికి స్తోత్రములయ్యా. వారి యొక్క ప్రతి అవసరతను కూడా మీరే తీర్చి నడిపించండి నా ప్రభువా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. వివాహాల కొరకు ఎదురు చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. బిడ్డల యొక్క వివాహాలలో మీరే సహాయం చేయండి అయ్యా. మీరు ఎవరికి ఎక్కడ సిద్ధపరిచిన్నారో బయలుపరచండి నా ప్రభువా. నేను వివాహాలకు కావలసినటువంటి ధన సహాయాన్ని మీరు అందించండి నా ప్రభువా. ఎవరికి ఏదైతే అవసరమో సమస్తం ఎరిగిన దేవుడు ప్రభువా. ప్రతిదీ కూడా మీరు అనుగ్రహించి నీ కృప చూపండి. మీరే మహిమ పొందుకోమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నేను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాల స్థుతులు చెల్లించుకుంటున్నాను దేవా. సహాయం చేయండి అయ్యా. గొప్ప దేవుడా, జీవము గల తండ్రి, జీవాధిపతి, నీకే స్తోత్రాలయ్యా. నీకే స్థుతులు చెల్లిస్తున్నాను నా ప్రభువా. గర్భిణీ స్త్రీల గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా. మీరు ఇచ్చినటువంటి గర్భఫలాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఆరోగ్యంతో నింపండి అయ్యా. వారి యొక్క ప్రసవ దినములో తోడయండి నా ప్రభువా. తగిన బలాన్ని, శక్తిని, ధైర్యాన్ని మీరు అనుగ్రహించండి అయ్యా. ఎంతోమంది బిడ్డలకు ఆపరేషన్లు జరుగుచుండగా వారి యొక్క ఆపరేషన్లో కూడా మీరే సహాయం చేసి తల్లిని బిడ్డలను క్షేమముగా ఆరోగ్యముగా ఉంచి ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను ప్రభువానికి స్తోత్రాలయ్యా. సంతానం లేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారిలో ఉన్న లోపాలను సరిచేసినైనా ప్రతి ఒక్కరిని కూడా దయతో జ్ఞాపకం చేసుకుని కనికరించండి నా ప్రభువా. ముయ్యబడినటువంటి ప్రతి గర్భాన్ని కూడా తెరవండి. వారి జీవితాలలో సంతోషాన్ని, ఆనందాన్ని పుట్టించమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. నీ కృపలో బలపరచండి, స్థిరపరచండి అయ్యా. కుటుంబాలలో నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక బ్రతుకుచున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి జీవితాలలో నెమ్మది, శాంతి, సమాధానము దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా మీరే తీర్చండి అయ్యా. మీరే సహాయం చేసి నడిపించుకోండి. నీ కృప చూపండి, నీ దయ చూపండి, నీ కనికరం చూపమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతులాడుచున్నాను దేవా. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి అయ్యా. ప్రతి ఒక్కరి అవసరతలన్నీ కూడా మీరే తీర్చండి, సహాయం చేయండి నా ప్రభువా.
భార్యాభర్తల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరు కూడా నేను సంతోషముగా జీవించే కృపను దయచేయండి. ప్రతి ఒక్కరి దాంపత్య జీవితాన్ని ఆశీర్వదించండి నా ప్రభువానికి స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. నా ప్రార్థన ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుములాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. ప్రతి ఒక్కరి పట్ల నీ గొప్ప కార్యాలను జరిగించండి అయ్యా. ఎంతోమంది బిడ్డలు విడిపోయి బ్రతుకుచున్నవారు ఉన్నారు తండ్రి. వారు మరలా కలిసి జీవించటానికి నీ కృపను అనుగ్రహించండి, నీ దయను అనుగ్రహించండి దేవా. నీకే స్తోత్రాలయ్యా, నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. నా ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు, స్థుతులు చెల్లించుకుంటున్నాను నా ప్రభువా. విదేశాల్లో ఉన్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు చేసే పనుల్లో తోడై ఉండండి. వారి యొక్క అవసరతలన్నీ తీర్చండి. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభువా. నీకే స్తోత్రములయ్యా. పాపుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరే పాపమనే బంధకాలలో బందీగా బ్రతుకుచున్నారో ప్రభువా, సమస్తం ఎరిగిన దేవుడవు నీవే తండ్రి. నేను వారి యొక్క బంధకాల నుంచి వారికి విడుదల దయచేసి వారి యొక్క పాపపు స్థితిని విడిచిపెట్టి నాయన నీ వైపు చూసే నేత్రాలు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా ప్రభువానికి స్తోత్రాలయ్యా. విగ్రహారాధకులతో మీరు మాట్లాడండి అయ్యా. నాయన నీవు నిజమైన దేవుడు అని ప్రతి ఒక్కరూ తెలుసుకుని నా ప్రభువా నిన్ను వెంబడించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. రక్షణ పొందటానికి ఆలస్యం చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఉన్నపాటున వారు మార్పు చెంది నీ వైపు చూసే కృపను ధన్యతను మీరు అనుగ్రహించండి అయ్యా. నీ రక్షణ భాగ్యాన్ని దయచేయండి నా ప్రభువా. నీకే స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నానయ్యా. రోగుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎవరు ఎటువంటి వ్యాధులతో బాధపడుచున్నారు సమస్తం ఎరిగిన దేవుడు అయ్యా. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని ముట్టండి, బాగు చేయండి, స్వస్థపరచండి అయ్యా. నిన్ను స్వస్థపరిచి యెహోవా నేనే అంటున్నావయ్యా. నీ స్వస్థతను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి నా ప్రభువా. నీ కాపుదల నీ భద్రత దయచేయండి అయ్యా. భయంకరమైన వ్యాధులతో బాధపడుచున్న ప్రతి ఒక్కరికి స్వస్థత దయచేయండి. డాక్టర్లో మీరు ఉండండి. ఎవరికి ఎటువంటి వైద్యం చేయాలో అటువంటి వైద్యం చేసే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి నా ప్రభువా. మీరే సహాయం చేసి నడిపించండి అయ్యా. నీ సేవ చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. నీలో నమ్మకముగా నీ సువార్తను ప్రకటించి అనేక మంది ఆత్మలను రక్షించుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి నా ప్రభువా. జ్ఞానము గల వారు ఇతరులను రక్షించదరంటున్నారు. అటువంటి నీ పరలోకపు జ్ఞానము చేత ప్రతి ఒక్కరిని నింపి నడిపించుకొని తండ్రి నీకు స్తోత్రాలయ్యా. విశ్వాసులను బలపరచండి, స్థిరపరచండి అయ్యా. నీ నుంచి తొలగిపోకుండా కాపాడమని నిన్ను వెంబడించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రములయ్యా. ప్రపంచవ్యాప్తముగా ప్రభువా నీ బిడ్డలపై జరుగుచున్న దాడులను మీరు ఆపండి. ఎంతోమంది నా ప్రభువా నాయన అనేక రీతిలుగా ప్రభువా నీ బిడ్డల్ని హింసిస్తున్నారయ్యా, శ్రమల పాలు చేస్తున్నారయ్యా, ఎంతోమందిని చంపేస్తున్నారయ్యా. అటువంటి పరిస్థితులు ఎవరికి సంభవించకుండా మీరే కాచి కాపాడండి నా ప్రభువా. ఉగ్రవాదులతో మీరు మాట్లాడండి, వారి బ్రతుకులను మార్చండి, వారి జీవితాలను సరిచేయండి అయ్యా. ఉన్మాదులతో మీరు మాట్లాడండి, వారి బ్రతుకులను మార్చండి, వారి జీవితాలను సరిచేయమని నేను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. ఈ లోకంలో జరిగే అన్యాయాలను అక్రమాలను మీరు అరికట్టండి అయ్యా. నేరాలను ఘోరాలను మీరు ఆపండి ప్రభువా. ఎంతోమంది అమాయకులు అభాగ్యులు బలైపోతున్నారు తండ్రి. అటువంటి అరాచకాలన్నీ కూడా మీరే అరికట్టమని నిన్ను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా నా ప్రార్థన మీరు ఆలకించమని అంగీకరించమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఎంతోమంది ప్రభువా చిన్న బిడ్డలు, యవ్వన బిడ్డలు అత్యాచారాలకు గురి మరణిస్తున్నారు తండ్రి. అటువంటి పరిస్థితుల నుంచి మీరు తప్పించండి, కాపాడండి ప్రభువా. ఎవరికి అటువంటి పరిస్థితులు సంభవించకుండా మీరే కాచి కాపాడమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. ఎంతోమంది బిడ్డలను పోగొట్టుకుని దుఃఖంలో బ్రతుకుచున్న వారు ఉన్నారు తండ్రి. వారికి నీ ఓదార్పును దయచేయండి నాయన. ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నా ప్రభువా. అటువంటి ఆదరణ నీ బిడ్డలందరికీ కూడా మీరు అనుగ్రహించండి, మీరే కాపాడమని నీ పాదాలు పట్టుకుని నేను బ్రతుమలాడుచున్నాను తండ్రి. సహాయం చేయండి అయ్యా. వ్యవసాయం చేస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మా జీవనోపాధికి అవసరమైనటువంటి
ఆహారాన్ని వారు పండించుచుండగా ప్రభువా నీ సమయోచితమైన జ్ఞానాన్ని దయచేయండి. వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చండి. ఆరోగ్యం, బలము, శక్తినిచ్చి కాపాడండి ప్రభువా. నీకే స్తోత్రాలయ్యా. నాయన ఎటువంటి పంట నష్టాలు కలుగకుండగా మీరే కాపాడండి. సమృద్ధి అయిన ఆహారాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి. ఎటువంటి కరువులు సంభవించకుండగా మీరే కాచి కాపాడమని నిన్ను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. వ్యాపారాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి వ్యాపారాలను దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి నా ప్రభువా. ముప్పదంతులుగా, అరవదంతులుగా, నూరంతులుగా ఫలించటానికి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాను తండ్రి. అప్పుల బాధల్లో ఉన్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా. వారి యొక్క అప్పులన్నీ కూడా తీరిపోవటానికి సహాయం చేయండి అయ్యా. గృహాలు కట్టుకుంటున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నాను. కావలసిన ధన సహాయాన్ని మీరు అందించండి. మీరే కృప చూపండి అయ్యా. గృహాలు లేక బాధపడుచున్న వారి గురించి నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరికి కూడా చక్కని గృహాలు మీరు దయచేయండి నా ప్రభువా. వారికి కావలసినటువంటి ధన సహాయాన్ని కూడా మీరు అందించండి. కష్టాల్లో ఉన్నవారి కష్టాలను తొలగించండి. సమస్యల్లో ఉన్నవారి సమస్యలను తీసివేయండి. ప్రతి ఒక్కరి బంధకాల నుంచి విడిపించండి, కాపాడండి నాయన. ప్రభుత్వాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను నా ప్రభువా. నాయన ప్రతి రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించే వారిలో మీరుండండి అయ్యా. నీ న్యాయమైన పరిపాలన ప్రతి రాష్ట్రానికి, దేశానికి మీరు అందించండి అయ్యా. ప్రభుత్వాల ద్వారా ఎవరికి ఎటువంటి హాని సంభవించకుండా సహాయం చేయండి అయ్యా. నీ బిడ్డలకు నిన్ను స్తుతించటానికి, ఆరాధించటానికి ఎటువంటి అడ్డుల ఆటంకాలు లేకుండా మీరే సహాయం చేసి నడిపించండి. మీరే సహాయం చేసి నడిపించండి ప్రభువా. నీ గొప్ప కార్యాలను ప్రతి ఒక్కరి పట్ల జరిగించండి అయ్యా. ప్రార్థన అవసరతలు కోరినటువంటి ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ నామంలో తీర్చండి. వారి యొక్క అవసరతలు ఏమైనప్పటికీ, సమస్యలు, బాధలు, కష్టాలు ఏమైనప్పటికీ మీరే తీర్చి సహాయం చేసి నడిపించండి నా ప్రభువా. ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి నా ప్రభువా. వారి ప్రతి అవసరతను కూడా మీరే తీర్చమని, నీ కృపను అనుగ్రహించమని నేను వేడుకుంటున్నాను తండ్రి. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువా. ప్రయాణికుల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. ప్రతి ఒక్కరి ప్రయాణాలలో నీ కాపుదల, నీ భద్రత దయచేయండి. వారి యొక్క వాహనాల చుట్టూ నీ కంచి వేసి నీ యొక్క దేవదూతలను కావలుగా ఉంచండి. వాహనాలు నడుపుచున్న ప్రతి ఒక్కరిలో మీరు ఉండండి. నీ సమయోచితమైన జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయమని పాదాలు పట్టుకొని నేను బ్రతులు నా ప్రభువా. నాయన ఎవరో ఏ విధముగా వాహనాలు నడపాలి ఆ విధముగా నడిపే జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి తండ్రి. అటువంటి ప్రమాదాల నుంచి ప్రతి ఒక్కరిని కూడా తప్పించి కాపాడమని నిన్ను వేడుకుంటున్నాను. నిన్ను బ్రతిమలాడుచున్నాను నా ప్రభువానికి స్తోత్రాలు స్తుతులు చెల్లి. అగ్ని ప్రమాదాల నుంచి మీరు తప్పించండి, జల ప్రమాదాల నుంచి మీరు తప్పించండి నాయన. ఎవరికి ఎటువంటి హాని సంభవించకుండా మీరే సహాయం చేసి కాపాడండి తండ్రి. నీకు స్తోత్రముల ప్రభువా. అనాథుల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఆదరించండి, ఆదుకోండి నా ప్రభువా. ఎంతోమంది బిడ్డలు బాల్యంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకొని అనాథులుగా బ్రతుకుచున్న వారు ఎంతోమంది ఉన్నారు తండ్రి. మీరే కాచి కాపాడి వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చండి అయ్యా. దిక్కులేని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నాను. వారికి మీరే దిక్కుగా ఉండి వారి యొక్క అవసరతలన్నీ కూడా మీరే తీర్చి సహాయం చేయండి అయ్యా. బేదల కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా. నాయన వారి యొక్క బేదరికం నుంచి వారికి విడుదల దయచేయండి ప్రభువా. నాయన మీరే కాపాడండి. వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చమని అడుగుచున్నాను తండ్రి. నీకే స్తోత్రములయ్యా. నెమ్మది లేక ఎంతోమంది బ్రతుకుచున్నారయ్యా. వారి ప్రాణాలు తీసుకోవటానికి ఎంతోమంది ప్రేరేపించబడుచున్నారు తండ్రి. వారితో మీరు మాట్లాడండి. వారి యొక్క హృదయాలను తెరవండి ప్రభువా. నాయన వారు దేనినైతే కోల్పోయి ప్రభువా నెమ్మదిగా బ్రతకలేకపోతున్నారు ప్రభువా, దానిని మరలా పొందుకునే భాగ్యాన్ని వారికి అనుగ్రహించండి నా ప్రభువా. నీకే స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. వారి యొక్క అవసరతలన్నీ కూడా తీర్చండి నా ప్రభువా. వారిలో ఉన్న అపవాదిని దూరపరచండి. అపవాది క్రియలను నిలయపరచండి. నాయన నీ యొక్క ఆత్మచేత ప్రతి ఒక్కరిని నింపి నడిపించుకుని దుష్టిని బారి నుంచి ప్రతి ఒక్కరిని కూడా తప్పించండి, కాపాడండి నా ప్రభువానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. బంధువుల కొరకు, స్నేహితుల కొరకు, రక్త సంబంధుల కొరకు
ప్రార్థించటానికి నాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా సహాయం చేయండి. దినదినము కూడా భారము కలిగి ప్రార్థించి కృపను నాకు దయచేయండి ప్రభువా. ఈ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడాలి ప్రభువా. అనేకమైన మేలులు ప్రతి ఒక్కరు పొందుకోవాలయ్యా. నీ యొక్క ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరు పొందుకోవాలయ్యా. అట్టి కృపను అట్టి ధన్యతను మీరు అనుగ్రహించండి. దినదినము కూడా బలపరచండి, స్థిరపరచండి. ఏడంతల ఆత్మశక్తి చేత నింపి నడిపించండి. మా ప్రతి అవసరతను కూడా మీరు తీర్చండి నాయన. మాకు ఏదైతే అవసరమో సమస్తం ఎరిగిన దేవుడు ప్రభువా, మీరే సహాయం చేసి నడిపించండి. మీరు మాత్రమే మహిమ పొందుకోండి నాయన. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని త్వరలో మా కొరకు రానయ్యున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ ప్రార్థన ద్వారా మీరు బలపడినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సకల సమృద్ధి చేత నిత్యము దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్.